అందరికీ నమస్కారాలండి. చాలా సంతోషం మీ అందరినీ ఈరోజు నేను ఇక్కడ కలవటం. ఎందుకంటే నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఈరోజు రాష్ట్రంలో ఉంటున్నాను. మీరందరూ కూడా ఆ శాఖకు సంబంధించి మీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది. ఈరోజు ఈ యొక్క మీటింగ్కి ఇక్కడికి విచ్చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ గారికి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే కల్లా మాధవ్ గారికి, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారికి, పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయ గారికి, గుంటూరు కమిషనర్ గారికి మరియు డైరెక్ట్కో సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చేసిన వారందరికీ నమస్కారాలు. చాలా చక్కగా గుంటూరు దాని యొక్క సమస్యలు చెప్పారు. ఫస్ట్ దాన్ని మాట్లాడతాము. ఇక్కడ చెప్పినప్పుడు అనేక సమస్యలు యాక్చువల్గా మీరు చెప్పడం జరిగింది. అమరావతి నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి అమరావతికి సరైన కనెక్టివిటీ గురించి చెప్పారు. మాస్టర్ ప్లాన్, గుంటూరు మాస్టర్ ప్లాన్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్లైఓవర్స్, ముఖ్యంగా వాటర్ సమస్య, అదేవిధంగా గోరెంట్ల కొండపై ఆల్రెడీ కొంత చేసి వర్క్ వదిలేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అప్పుడు 900 కోట్లతో యాక్చువల్గా స్టార్ట్ చేసాము. అది ఆగిపోయింది, అది కూడా చేయాలి. తర్వాత స్ట్రీట్ వెండర్ సమస్య చెప్పారు. మానసరోవరం దాని గురించి కూడా చెప్పారు. నేను చాలాసార్లు యాక్చువల్గా హైవే మీద పోతూ నేనే అనుకున్నదని ఏదైనా చేయాలని యాక్చువల్గా. తర్వాత కమ్యూనిటీ టాయిలెట్స్ ఒకటి, ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ లాట్స్ ఏదైనా ఖాళీ స్థలాలు ఉంటే చేయటం ఒకటి. అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో ఉన్న సమస్యని చెప్పారు. అనాథరైజ్డ్ లేఅవుట్స్ కట్టైల్ చేయాలంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో లింక్ చేయాలి. ఆల్రెడీ నేను 2-3 సార్లు వాళ్ళతో డిస్కస్ కూడా చేశాను. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాను. మీరు ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ నేను యాక్చువల్గా కమిషనర్ గారితో కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేసి వీలైనంత వరకు, అంటే కొన్ని సమస్యలు మీరు చెప్పిన వాటిల్లో ఫైనాన్షియల్ లింక్ అయి ఉంది. కానీ మీకు అందరికీ తెలుసు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర ఖజానా ఖాళీ ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత కష్టంగా ఉందంటే ఇప్పుడు టిట్కో వస్తుంటే బడ్జెట్లో 0 పెట్టారు. ఏం పెట్టలేకపోయారు. పెట్టాలనుకొని కూడా సీఎం ఎట్టయినా టిట్కో వస్తుంది కంప్లీట్ చేయాలనుకున్నా అవి చేయలేక హట్కో కానీ ఏదన్నా లోన్స్ ద్వారా తీసుకోండి అని. ఇలా ఈరోజు అంటే ప్రతిదీ ఆచితూచి తేయాల్సి వస్తుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, అనేక మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలను అన్వేషించండి అని చెప్తున్నారు. దాని ద్వారా ప్రయత్నిస్తున్నాం. ఏ వర్క్ చేయాలన్నా ఖచ్చితంగా మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంపార్టెంట్. గత ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏమీ లేకుండా చేసింది. అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం. నేను చెప్పేది కాదు, మీకు కూడా తెలుసు. అందువల్ల ఈ సమస్యలన్నీ మీరు దాదాపు 14 సమస్యలు 13 చెప్పారు. 13 సమస్యల్ని ఖచ్చితంగా నేను మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే రెగ్యులర్గా నా వెనకాల పడుతుంటారు, సార్ రండి రివ్యూ చేయండి అని. నేను అంతకుముందు ఫస్ట్ టైము మినిస్టర్ అయినప్పుడు 2014-19లో ఫస్ట్ 100 డేస్లో దాదాపు 100 మున్సిపాలిటీస్ తిరిగాను. ఈసారి ఇంతవరకు తిరిగింది 3. ఎందుకంటే అప్పుడు బడ్జెట్ ఉండేది. బడ్జెట్ ఉన్నప్పుడు ఎక్కడికైనా పోతే వాళ్ళు ఏదైనా అడిగితే ఎంతో కొంత 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 2 కోట్లు, 5 కోట్లు శాంక్షన్ చేసేవాళ్ళం. ఇప్పుడు పోయినా అలాంటి పరిస్థితి లేదు కాబట్టి యాక్చువల్గా పోలేక నేనే కమిషన్ని విజయవాడకి ఇక్కడికి సెక్రటరీ పిలిపించి రివ్యూ చేస్తున్నాను. అయితే ఇప్పుడు కొద్దిగా మెరుగుపడుతుంది. వీలైన తొందరలో మెరుగుపడుతుందని ఆశిస్తాం.
అంటే ఎక్కువగా అంటే ఆర్థిక స్థితి పెరగాలంటే, రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే ఫస్ట్ డెవలప్ కావాల్సింది మీరు చేసే పనే. రియల్ ఎస్టేట్ రంగం పెరగాలి. లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అవి డెవలప్ అయినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడతారు. ఏ ఇండస్ట్రీ పెట్టాలని ఎవరిని అడిగేది ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఈరోజు హై ప్రయారిటీ ఇస్తున్నారు. మీరు నాకు చాలాసార్లు చెప్పారు, రియల్ ఎస్టేట్ రంగం బాగా డెవలప్ అయ్యేటట్టుగా మీ మున్సిపల్ శాఖ పనిచేయండి అని. అందుకనే ఈసారి నేను వచ్చినప్పుడు ఎక్కువ టైము ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ దాన్ని పెట్టాను. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా దాదాపు 20 గ్రూపులు చేసి టౌన్ ప్లానింగ్లో ఉన్న అధికారులని డిఫరెంట్ స్టేట్స్కి పంపించాను. భారతదేశంలో ఉన్న చాలా స్టేట్స్, పెద్ద పెద్ద స్టేట్స్ కానీ పంపించాను. వాళ్ళ దగ్గర లేఅవుట్స్ అప్రూవల్ కానీ, బిల్డింగ్ అప్రూవల్ కానీ ఎలా ఉండే సిస్టమ్స్ అన్ని స్టడీ చేయించాను. అది మొత్తం డ్రాఫ్ట్ తయారైంది. అయితే దాన్ని క్యాబినెట్లో పెట్టి తర్వాత అసెంబ్లీలో కూడా పెట్టాలి. ఈ అసెంబ్లీలో పెడుతున్నాం. ఈ కమింగ్ అసెంబ్లీలో పెట్టి దాని రిఫార్మ్స్ చేసి యాక్చువల్గా త్వరలో జీవో రిలీజ్ చేస్తాం. దానివల్ల చాలా వెలుసుబాటు ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఒకటి చాలా అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న సింపుల్ మెథడ్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను. బట్ వాటికి స్టిక్ అనేవి మీరు అందరూ చేయాలి. నేను కోరుకునేది ఒకటే, రూల్స్ లిబరలైజ్ చేస్తున్నాం, స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నాను. అది మీకు ఒకసారి త్వరలో అంటే డిసెంబరు నేను మిడిల్ అని చెప్పాను. ఎందుకంటే ముందు చెప్తే నా వెనకాల పెడతారని నేను యాక్చువల్ కొద్దిగా లేట్గానే డిసెంబర్ మిడిల్, డిసెంబర్ ఎండ్ అని చెప్తున్నాను. ప్రాబులీ అంతా అయిపోతే ఈ మంత్ ఎండింగ్కే యాక్చువల్గా అది రిలీజ్ అయిపోతుంది. ఆ విధంగా ఖచ్చితంగా మా నుంచి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం నా శాఖ నుంచి ఖచ్చితంగా అన్ని విధాల బిల్డర్స్కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క గుంటూరు ఇందాకన్నారు గుంటూరు దూరం అయిపోయింది. ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే గుంటూరు అటు ఇటు కాకపోయింది, మొత్తం విజయవాడే డెవలప్ అవుతుందని. కానీ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, అమరావతి 4 కలిసి ఒక మెగా సిటీగా మాస్టర్ ప్లాన్ చేయమని, ఈ 4టిని కలిపి ఒక 1 crore పాపులేషన్ ఉండేటట్టుగా ఫ్యూచర్లో రాబోయే సంవత్సరాలు ఆ విధంగా మాస్టర్ ప్లాన్, రింగ్ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు చేయమన్నారు. దాని మీద ఖచ్చితంగా చేస్తాం. దానికి మీ అందరి యొక్క సపోర్టు, మీ యొక్క సూచనలన్నీ కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.